ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మేడ మీద కుర్చీ వేసి మేము కూడా మేడ మీద ఇదే స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఇంకొక 2 మాటలు చెప్తే మీకు ఎలా ఉంటుంది? మేడ మీద, మన మేడ మీద సేమ్ ప్లేస్ ఓపెన్, బాగుంటుందా? చాలా కష్టం కదా, ఇక్కడే కష్టంగా ఫీల్ అవుతున్నాం కదా. కానీ ఆ రోజు యేసయ్యకి సిలువ మీద ఉన్నాడు, అర్థమవుతుందండి. ఆ రోజు యేసయ్య మెట్ట మధ్యాహ్నము సిలువ మీద ఉన్నాడు. కనీసం ఫ్యాన్ లేదు, తిండి లేదు, దాహం లేదు. ఎంతో మనోవేదన, శారీరక వేదనతో పాటు ఆయన ఎంతగానో మనోవేదన పడుతున్నాడు. సొంత వారే, ఎవరో సిలువ కప్పు చెప్పారు, సొంత వారే, సొంత వారే, సొంత వారే. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు మొదటిగా అడిగేశాడో ఆ యూదులే ఆయన్ని సిలువకి అప్పచెప్పేశాడు. మీకు కొన్ని విషయాలు చెప్తాను, ప్రాముఖ్యమైన విషయాలు. ఈరోజు వాక్యం కాదు కానీ మీ లోపల కొన్ని విత్తనాలు నాటాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆ విత్తనాలు మర్రి చెట్టు అంత పెద్దవైపోతాయంట. ఆవగింజ చాలా చిన్నది ఉంటుందంట, కానీ అది పెరిగినప్పుడు వృక్షాలన్నిటికీ మించి చాలా గొప్ప వృక్షం అయిపోతుందంట. అలాంటి కొన్ని విత్తనాలు మీ హృదయాల్లో నాటాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. తద్వారా మీ హృదయాలు, మీ జీవితాలు చల్లగా ఉంటాయి. అది పెరిగినప్పుడు మీ జీవితాలు చల్లగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. టెన్షన్ ఫ్రీ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంటుంది, దేనికి టెన్షన్ పడరు. అలాంటి విత్తనాలు మీ జీవితంలో ఈరోజు నాటాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు? యవనస్తులందరూ చూడండి ఒకసారి, ఒక్క 10 నిమిషాలు మీ 2 కళ్ళు నా 2 కళ్ళు చూడాలి. యవనస్తులందరూ దయచేసి, సంఘస్థులందరూ కూడా. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు? చెప్పండి, ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, ఇంకా పాపలను రక్షించడానికి, సర్వమానవాళి కోసము తన ప్రాణాన్ని దానం చేయడానికి, ఇంకా మనల్ని నీతిమంతులు చేయడానికి, గుడ్, ఇంకా చెప్పండి, పరలోక రాజ్యం ఇవ్వడానికి, ఇంకా పాపాలు కడగడానికి, ఇంకా పరిశుద్ధునిగా చేయడానికి, ఇంకా చెప్పండి, చెప్పండి, దయచేసి చెప్పండి. నరకం నుంచి తప్పించడానికి, రక్షణ అవడానికి, ఇంకా ఇంకా కావాలి నాకు, ఇంకేదో తక్కువైంది. పరిశుద్ధాత్మడానికి, ఇంకా ఆయన రాజ్యము సిద్ధం చేయడానికి, అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇంకా కావాలి. ఎందుకో చెప్పనా? ఎందుకో చెప్తాను చూడండి. ఒకవేళ ఆయన రాకుండా ఉండుంటే భూమి మీదకి, ఒకవేళ యేసుక్రీస్తు వారు అంటే తెలియలేని చాలా మంది భూమి మీద ఉంటారు, ఆన్లైన్లో కూడా వింటూ ఉంటారు, ఆన్లైన్లో ప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఆయన రాకపోతే భూమి మీదకి మనకి నిత్య జీవం ఉండదు, మహిమ దేహం మనకి రాదు. తెలుసా మీకు? ఆయన ఒకవేళ భూమి మీదకి రాకపోతే సెకండ్ ఆప్షన్ ఎవరందరం అండి? మనం ఇజ్రాయేల్ గోత్రికులు కాదు, 12 గోత్రికులు మనం కాదు, మనం అప్పటికీ అన్యులం. అయితే దేవుడు ఇజ్రాయేల్ గోత్రికులు మాత్రమే ఎన్నుకుని వారిని మాత్రమే సరిచేస్తూ, తిడుతూ, కొడుతూ, మందలిస్తూ, మహిమపరుస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తున్న రోజుల్లోనే ఇక ముగించేద్దాం అన్న డిస్కషన్ వచ్చింది. ఎవరికి? యెహోవా దేవుడికి. ఇక ముగించేద్దాం, ఇక చాలు, భూమిని కంప్లీట్గా క్లోజ్ చేద్దాం. ఏం చేద్దామండి? 3వ ప్రపంచ యుద్ధము పంపించేద్దాము, కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది. ఎవరైతే 12 గోత్రి వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి వాళ్ళందరికీ నేను పరలోక రాజ్యం ఇచ్చేస్తాను. మిగిలిన అన్యులందరినీ ఏం చేస్తాను? నేను నరకంలోకి తోసి వేస్తాను. ఎందుకంటే వారు నన్ను వెతకడం మానేసి ఏదో మార్గంలో వెళ్తున్నారు కనుక, అన్యాయమైన మార్గంలో వెళ్తున్నారు కనుక వారికి నేను నరకం ఇస్తాను. అంటే మధ్యలో నీ కోసం నా కోసం పరిగెట్టుకుని వచ్చి ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి తండ్రి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇవ్వండి. ఏంటది? ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నువ్వేం చేస్తావు? నేను వెళ్తాను భూలోకానికి వెళ్తావా? భూలోకంలో మనుషుల పరిస్థితి ఎలాగుందో తెలుసా? వారి యొక్క మనసు తాలూకా పరిస్థితి ఎలాగుందో తెలుసా? సొంత వారిని కూడా అనుమానించే పరిస్థితుల్లో ఉన్నారు, సొంత వారి కొంప ముంచేటట్టు పరిస్థితుల్లో ఉన్నారు, పక్క వారిని స్వార్థంగా చూసే పరిస్థితులు ఉన్నారు. నువ్వు వెళ్ళి మంచి చెప్తే వింటారా? అయినా పర్వాలేదు, కొంతమందినైనా సరే నశించిపోయే వారిని నేను జాగ్రత్తగా పట్టుకుంటాను, నా మాట విన్న వారిని అని చెప్పి అడ్డుపడ్డాడంట యేసుక్రీస్తు వారు. దేనికి?
యెహోవా దేవునికి నరకానికి మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు, యేసుక్రీస్తు వారు. నేను భూమి మీదకి వెళ్తాను, ఈ మహిమ అంతా కూడా విడిచిపెట్టుకుని నేను భూమి మీదకి వెళ్తాను, రిక్తునిగా తగ్గించుకుని చాలా చిన్న ఫ్యామిలీలో పుడతాను. నాకు ఎక్కువ పెద్ద ఫ్యామిలీలో పుట్టే అవకాశం ఉంది, నేను ఎక్కడైనా పుట్టచ్చు, నేను ఎలాగైనా బ్రతకచ్చు, కానీ నా మాట దయతో ఉండాలి, కానీ అధికారంతో మనిషిని లొంగ తీసుకున్నట్టు ఉండకూడదు. అధికారంతో లొంగ తీసుకుంటే అది బానిస బ్రతక అవుతుంది. మంచి మాట చెప్పి మనసు మార్చడము దేవుని యొక్క చిత్తము. అందుకే కింద లెవెల్లో పుట్టాడు యేసుక్రీస్తు వారు. పుట్టి మార్పు తీసుకొచ్చాడు. మార్పు తీసుకొచ్చిన తర్వాత ఎంతమందిలో మార్పు వచ్చిందో తెలుసా? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పండి. మనకి మొత్తం భూమి మీద ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఉన్నారు. అంతే, 800 కోట్ల మందిలో సకానికి సగం మంది క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. తెలుసా? లెక్కల ప్రకారం సకానికి సగం మంది క్రైస్తవుల్ని యేసుక్రీస్తు వారు ఆ రోజు అడ్డుపడి ఏం చేశారండి? అడ్డుపడి, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నేను ట్రై చేస్తాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. ఇంతమంది అంత 800 కోట్ల మంది అంటే 400 కోట్ల మందిని రక్షించాడు. అందులో నువ్వు నేను ఒక్కొక్కలము. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయము. ఈ రక్షణ అంటే ఏంటో తెలుసుకుంటే మీరు కింద పడి దొర్లి ఏడుస్తారు, బట్టలు చింపుకుని తల మీద బూడిద పోసుకుని ఏడుస్తారు. రక్షణ అంటే అంత అద్భుతమైనది, చిన్న మాట కాదు. కోటాను తరాలు 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 నరకంలో కాలిపోతూ ఉండవలసిన నిన్ను నన్నుని చిన్న విషయం కాదు రక్షించడం అంటే. అది చిన్న విషయం కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నేను మనల్ని సేవ్ చేయడం. లైఫ్ టైం, ఎటర్నల్ లైఫ్ టైం మనల్ని సేవ్ చేశాడు దేవుడు. ఎంత గొప్ప మిరాకల్ జరిగిందో తెలుసా యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలోని? అంత గొప్ప మిరాకల్ నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతుంది. మనం చాలా ధన్యులము, క్రైస్తవుల కింద ఇప్పుడు మనము ఎంచుకోబడ్డాము. అయితే ఈ క్రైస్తవుల్లోంచి ఎవరైతే యొక్క దేవుడి రక్తం కింద కరగబడతారో వారు నిజ క్రైస్తవుల కింద మార్పు చెందుతారంట. వారు ఎంత ధైర్యంగా ఉంటారో తెలుసా మీకు? శిష్యులు ఉన్నారు కదా, అంత ధైర్యంగా ఉంటుంది. శిష్యులు పనిచేసిన పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తుంది. అప్పుడు మీకు లోకం మీద ఆశ ఉండదు. ఈ లోకం అశాశ్వతమైనది. నా రక్షణ భాగ్యం ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. నిన్ను రక్షించిన విధానము ఎంత అద్భుతమైనదో తెలుస్తుంది. ఎన్ని 100 కోట్ల తరతరాలు కూడా నరకంలో నువ్వు కాలిపోకుండా నిన్ను చాలా ఈజీగా తన రక్తం ఇచ్చి కార్చి ప్రాణం ఇచ్చి బాధపడిన యొక్క భాగ్యము నీకు తెలిసిన రోజున నువ్వు నార్మల్గా దేవుని ఆరాధన చేయలేవు. తెలుసా? నీలో పరివర్తన వస్తుంది, నీలో పరిశుద్ధాత్మ సహాయం వస్తుంది. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఎలా వచ్చింది భాగ్యం? దేవుడు భూమి మీదకి వచ్చి తను చనిపోయిన తర్వాత ఏం జరిగిందండి? చనిపోయిన తర్వాత దేవుడి యొక్క రక్తము చిందించబడింది. ఏంటండి? దేవుడి యొక్క రక్తము చిందించబడింది. ఈ రక్తం ఇప్పుడు రెడీగా ఉంది. ఇది దేవుడి యొక్క రక్తము చిందించబడింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను నమ్మి దేవుడికి ప్రార్థన చేసి నా రక్తాన్ని ఎవరైతే తాకుతారో, నా రక్తాన్ని కింద ఎవరైతే ఉంటారో వారిని నేను శుద్ధులు చేస్తాను, పరిశుద్ధులు చేస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను. ఈ రక్తం రెడీగా ఉంది. నువ్వు రాలేదనుకో దీని కిందకి నీకే అదృష్టం పోతుంది. నువ్వు రాలేదనుకో దీని కిందకి నీకే పరలోక రాజ్యం పోతుంది. ఈ రక్తం రెడీగా ఉందంట. ఒక పాట ఉంటుంది కదా, ఇమ్మానుయేలు రక్తము
చేస్తుంది తెలుసా నీకు? ఈ రక్తం ఇప్పటికీ కూడా దాచబడి ఉంది తెలుసా నీకు? ఈ రక్తం నీ కోసం నా కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడెప్పుడో యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతే ఇప్పుడు నాకేంటి? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతే ఇప్పుడు నాకు రక్షణ రావడం ఏంటి? 2026 సంవత్సరాల ముందు ఆయన చనిపోతే నాకేంటి అంటే ఆ రక్తము ఇప్పటికి కూడా అలానే ఉంది. ఆ రక్తము ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎవరైతే రక్త ప్రోక్షణ కిందకు వస్తారో వారికి పరలోక రాజ్యం వస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయితే సరిపోదు, యేసు రక్తం ఇప్పటికి కూడా స్రవిస్తుంది. దొంగ అందరూ ములిగాడు. అలాంటి పాపమే మనం కూడా చేస్తున్నాము. అలాంటి ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాము. ఈ రక్తం ఇప్పటికీ కూడా ఏముంది? సిద్ధంగా ఉంది. మూడో ప్రపంచం వచ్చి ప్రపంచం అంతా అంతమైపోయే వరకు ఆ రక్తం అలానే సిద్ధంగా ఉంటది. అలాంటి ఒక యజ్ఞం చేయడానికి దేవుడు వచ్చాడు. నా రక్తాన్ని నేను చిందిస్తాను, నా రక్తం కిందకి ఎవరు వస్తారో మొత్తం భూమి అంతమైపోయే వరకు రక్తాన్ని అలా ఉంచుతాను. ఇది ఒక ప్లాన్ ప్రకారంగా వచ్చాడు. దేవునికి కలిగిన కష్టాలు నష్టాలు సిలువ మరణము అప్పటికప్పుడు మనుషులు సృష్టిస్తే వచ్చినవి కాదు. అర్థమవుతుందండి? అప్పటికప్పుడు మనుషులు ఏదో ప్లాన్ చేసి ఆయనకి సిలువ మరణం ఇవ్వలేదు. అప్పటికప్పుడు వచ్చిన కష్టాలు కాదు అవి. అప్పటికప్పుడు ఏదో అనుకోకుండా ఆయన దొరికిపోయి ఏదో అందరూ కూడా ప్లాన్ చేస్తే దొరికిపోయిన కష్టమో నష్టమో కాదు. అది జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడంట యేసుక్రీస్తు వారు. జగత్తు పునాది వేయక ముందే నిర్ణయం తీసుకున్నాడ. ఆయనకి ఎలా కొడతారో తెలుసా మీకు? ఎప్పుడు ఆయన్ని పట్టుకుంటారో తెలుసు. ఆయన ఎలా హింసిస్తారో ముందుగానే తెలుసు. చాలా కష్టం కదండి. నిన్ను ఎలా కొడతారో ఆ పెయిన్ ముందుగానే తెలిస్తే నీకు డబల్ పెయిన్ వస్తుంది. ఒక పెయిన్ కాదు, 2 పెయిన్లు. నేను ఇలా కొడతారని ముందుగా నీకు తెలిసిపోతే నీకు ఇంకా ముందుగానే పెయిన్ వస్తుంది. కొట్టిన తర్వాత ఇంకోసారి పెయిన్ వస్తుంది. ఆయన చావు, ఆయన కష్టము అప్పటికప్పుడు వచ్చినవి కాదు, అప్పటికప్పుడు పుట్టినవి కాదు, అనుకోకుండా వచ్చినవి కాదు. ముందుగా ఆయనకి మొత్తం తెలుసు. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఆయన అన్ని కూడా రిపీట్ చేసుకున్నాడు, అన్ని కూడా ఊహిస్తున్నాడు. నన్ను ఇలా కొడతారు, ఇప్పుడు పట్టుకుంటారు, ఇలా వస్తారు, ఇలా తన్నుతారు, మొక్క మీద కొడతారు. నేను సమాధానం చెప్తే ఒక భటుడు వచ్చి ఆయన లాగిపెట్టి కొట్టినట్టు బైబిల్ రాయిస్తారు తెలుసా అండి? ఆయన ఒక భటుడు కొట్టాడు. ఎంతమంది నన్ను కొడతారు, మొక్క మీద ఉమ్మ వేస్తారు, ఇవన్నీ నాకు తెలుసు. నేను తెలిసి ఏం చేస్తున్నాను? నా రక్తాన్ని ఏం చేస్తున్నాను? నేను సిద్ధం చేస్తున్నాను. నా రక్తాన్ని నేను స్టోర్ చేస్తున్నాను, నా రక్తాన్ని నేను సిద్ధం చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో, ఈ రక్తం కిందకి ఎవరైతే వస్తారో వారందరూ కడగబడతారంటండి. తెలుసండి? అందరూ ఏకరీతిగా కడగబడతారంటండి, శుద్ధుల కింద అయిపోతారండి. ఎవరైతే రక్తంతో కడగబడ్డారో అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా? వారికి లోకం మీద అధికమైన ఆశ ఉండదు, జీవితం మీద అధికమైన మోజు ఉండదు, జీవితాన్ని తీసుకెళ్లి పై స్థానంలో పెట్టుకోవాలన్న అధికమైన ఆశ ఉండదు. లోకం మీద కోరికలు ఎప్పుడైతే నీలో చనిపోతున్నాయో నీలో ఈ రక్తం పనిచేస్తుంది. నీ పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అవుతుంటావు. జీవితం నీ మీద, నీ జీవితం నీ కోసమే బ్రతుకుతున్నావు అనుకో, నీ ప్లాన్లంతా నీ కోసమే వేసుకుంటున్నావు అనుకో, దేవుడు లేదు, రక్షణ లేదు, పరలోకం లేదు, నరకం లేదు అనుకున్నావు అంటే అది సాతాను భ్రమపరిచే ఒక సాతాను ఆత్మది. లేదు, మనం లోకం మీద ఆశ పెట్టుకోకూడదు. దేవుడు రక్తం మన కోసము సిద్ధంగా కార్చాడు. సిద్ధంగా ఉండి దీని కిందకు వచ్చి ప్రార్థన చేయాలి. మనం రక్ష ప్రోక్షణ మనకి కావాలి, రక్త అభిషేకం మనకు కావాలి. రక్త అభిషేకంతో మనం ఎప్పుడైతే నింపబడతామో మనకు అంతా కూడా క్లారిటీగా కనబడుతుంటది. ఏం కనబడుతుంటది? మెలుగులో ఉంటాము, మత్తులో ఉండము, ఏది పడితే అది చెయ్యము. దేవుడి కోసం బ్రతకాలని చెప్పి ఆశపడుతుంటాం. మన ముందున్న మాట 5వ మాట చూద్దామండి. యోహాను 19:28 చూద్దాం. అటు తరువాత లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. సరిపోతుంది, శ్రద్ధగా వినండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించేద్దాము. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఒక మాట పలికాడండి. సిలువ మీద మిట్ట మధ్యాహ్నం ఎంతో నీరసంగా, ఎంతో భయంకరమైన వేదంతో, ఎక్కడ చూసినా సరే దెబ్బలు, ఎక్కడ చూసినా సరే నొప్పి. దేవుడు కూడా సాక్షాత్తు భూమి మీద ఉన్నప్పుడు 100% హ్యూమన్ బీయింగ్ అండి. ఆయన ఏమీ కూడా దైవత్వం లేదు. ఆయన నొప్పిని సైడ్ చేసుకునే న్యాచురల్ ఆయనకి లేదు. నొప్పిని భరిస్తూనే ఉంటాడు. ఒక చోట అంటాడు, నేను ఒక్క ప్రార్థన చేస్తే చాలా దూతలు వచ్చి నాకు సహాయం చేస్తాయి, నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అయినా సరే ఆయన అనుకుంటే ఆయన నొప్పి పడకుండా
నొప్పిని తగ్గించుకుని ఆ శక్తివంతుడు ఏం చేశాడు తెలుసా? నీ కోసం నా కోసం యాజ్ ఇట్ ఈస్గా ఒక మనిషి ఎలాగైతే బ్రతకాలో అలానే బ్రతికాడు. ఒక మనిషి ఎలాగైతే నొప్పిని తీసుకుంటాడో అలానే తీసుకున్నాడు. ఆయనకి ఎంత శక్తి ఉన్నా సరే ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. చక్కగా కూడా నొప్పితోనే ముందుకెళ్ళాడంట. ఏమన్నాడు? లేఖనము ఏంటంటది? లేఖనము నెరవేరినట్లు. నాకు దాహం వేస్తుంది, దేవుడి కోసం ఒక లేఖనం ఉంది, దేవుడి కోసం కొన్ని లేఖనాలు ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చివరి కాలంలో కూడా ప్రాణం పోతున్నప్పుడు కూడా మిగిలిపోయిన 2-3 లేఖనాలను కూడా నెరవేర్చాలా, ఇలా పలకాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఒక లేఖనం ప్రకారంగానే ముందుగా యెషయా ద్వారా పలికించిన లేఖనం ప్రకారంగా పలుకుతుంటే దావీదు మహారాజు గారు చాలా పలికించిన లేఖనం ప్రకారం అది కూడా పలకాల అంటే పలకాలండి. దేవుడు చాలా పర్ఫెక్ట్ గా బతికాడు. దేవుడికి కొన్ని లేఖనాలు ఇచ్చాడు, కొన్ని రూల్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. చూద్దామండి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21 మాట కూడా చూసుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయం 21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూద్దామండి, ఈ లేఖనము దాదాపుగా 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా ఎప్పుడో లిఖించబడింది. యేసుక్రీస్తు వారి కోసము చేదు ఆయనకి ఇస్తారు అని చెప్పి రాయబడిన ప్రకారంగా లేఖనము, కీర్తన భాగంలో లేఖనము, వాక్యము, లేఖనం అంటే వాక్యము, వాక్యము నెరవేరబడినట్టు నేను దప్పిగొంచున్నాను అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు ఒక్కరి కోసమే లేఖనాలు ఉన్నాయా? నీ కోసం ఏదైనా ఉందా? ఎప్పుడైనా గమనించావా? లేదండి నాకు దేవుడికి ఏ సంబంధం ఉందండి, నాకు బైబిల్కి ఏ సంబంధం ఉందండి, నా కోసం కూడా దేవుడు బైబిల్లో రాయిస్తాడా? ఎవరికైనా అనుమానం వచ్చిందా? యేసుక్రీస్తు వారి కోసం ఉంది, దావీదు గారి కోసం ఉంది, యూసఫ్ గారి కోసం ఉంది. మరి నీ కోసం ఎక్కడైనా ఉందా అంటే ఎస్, నీ కోసం కూడా ఒక లేఖనము బైబిల్లో రాయించాడు. ఒక లేఖనము బైబిల్లో రాయించాడు. ఆ లేఖనము నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఖచ్చితంగా ఉంది. మనం ధన్యులము, మన కోసం కూడా లేఖనం ఉంది. చూద్దాం లేఖనం ఏంటో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ మాట నుంచి 6వ మాట వరకు చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎట్లనగా తాను ఉచితంగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయం చేసుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? నిన్ను నన్ను కూడా. నీ మీద నా మీద కూడా దేవుడికి ఒక హోప్ ఉంది, ఒక వచనం ఉంది, ఒక ఆశ ఉంది. యేసుక్రీస్తు వారి మీద ఒక ఆశ ఉంది. లేఖనము నెరవేరినట్టు దప్పిగొనుచున్నానని చెప్పి నువ్వు పలకాలి. ఎక్కడ పలకాలి? శిలువ మీద పలకవలసిందే. ఒక లేఖనం నేను రాయించాను ఒక భక్తుడి చేత కీర్తన భాగంలో. అది నెరవేరాలంటే నీకు చేదునివ్వాలి, నువ్వు ఆ మాట పలకాలి. అలానే ఒక వచనము, ఒక లేఖనము నీ కోసము నా కోసము దేవుడు రాయించాడు. ఏమన్నాడంటే మళ్ళీ చదువుదాం, జాగ్రత్త చదువుదాం. అది ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు. దేనికంటే కృపా మహిమకు కీర్తి కలగాలంట మన వల్ల. నెక్స్ట్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను భూమి మీదకి వచ్చి ఏం చేస్తాను? రక్తము చిందిస్తాను. ఎవరైతే రక్తం కిందకు వస్తారో, అభిషేకం కిందకు వస్తారో వారిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నట. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అంటే నీ మీద నా మీద. యేసు కోసం ఒక ప్రణాళిక ఉంది, నీ మీద నా మీద కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది.
ఆయన చిత్తానుసారంగా మనం భూమి మీద బతుకుతున్నాం. ఎవరైతే యోగ్యులు కాదో, ఎవరైతే అయోగ్యులు అవుతారో వారి రక్తాన్ని యోగ్యమైన దాని కింద ఎంచుకోరు. ఈ రక్తం విలువ వారికి తెలియదు. వారందరూ ఏమైపోతారండి? క్రైస్తవుల కింద ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏమవుతారో తెలుసా? నిత్య రాజ్యానికి వెళ్ళరు. ఇంకొక మాట చూసుకుందాం, యెషయా గ్రంథం నుంచి 43వ అధ్యాయము 7వ మాట కూడా చూసుకుందాం. నా మహిమ నిమిత్తము. ఎవరి మహిమ అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ నిమిత్తం మనల్ని పుట్టిస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన మహిమ కోసం మనం బ్రతుకుతున్నాం, మన కోసం మన లైఫ్ లీడ్ చేస్తున్నాం. పుడుతున్నాము, పెరుగుతున్నాము, చదువుకుంటున్నాము, ఉద్యోగం వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు వస్తున్నారు, తర్వాత వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేస్తున్నాము, వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఏం చేస్తున్నాం? మనము తెలియకుండా ఒక రోజు చనిపోతాం. అప్పుడు ఏమైంది ఆ జీవితం అంటే, ఆ జీవితం అంతా పూర్తిగా, ఆ మహిమ అంతా ఆ మనిషికే. ఆ జీవితం అంతా పూర్తిగా తనే వాడుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే రక్తం కింద వస్తారో, ఎవరైతే రక్తంతో శుద్ధి చేయబడతారో వారు దేవుని మహిమ కోసం అంట. చదువుతాం జాగ్రత్తగానే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఎవరి మహిమ? దేవుడి మహిమ కోసం. నీవు నేను కూడా క్రీస్తులో జగత్తు పునాది వేయబడక ముందు లిఖితమైన లేఖనము నెరవేరినట్టు బ్రతకవలసిన భద్రమై ఉన్నాం. ఇది నీ మీద నా మీద దేవుడించిన భారం, ఒక బాధ్యత. ఎవరైతే బాధ్యత ఇచ్చినప్పుడు బాధ్యత నెరవేరుస్తారో వారు యోగ్యులు అవుతారు. వారు క్రీస్తు యొక్క రక్తం కిందకి వస్తారు, రక్తంతో అభిషేకం చేయబడతారు, వారు పరలోక రాజ్యము చేరుతారు. ఎవరైతే నేను రాను, నా మీద ఉన్న బాధ్యతలు నాకు సంబంధం లేదు, వాక్యం రాయిస్తే రాయించడు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండమన్నాడు దేవుడు, నేను ఉండలేను, నేను అలా చేయలేను అనుకుంటే మీ మీద ఈ రక్తము పని చేయదు, ఈ రక్త అభిషేకం మీ మీద పని చేయదు. అప్పుడు మీకు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రేపు ఉదయం రెండవ రాకలు వచ్చినప్పుడు విడవబడతారంట కొంతమంది. విడవబడినప్పుడు ఇలాగని అడుగుతారంట, ప్రభువా నీ నామములో మేము దయ్యాలు వదలగట్లేదా, గొప్ప గొప్ప కార్యాలు చేయలేదా అంటే, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వాళ్ళందరూ విడబడిన లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను ఒకసారి. ఆ విడబడిన లిస్టులో చూస్తే చాలా గొప్ప గొప్పలు ఉంటారు, ఆ మాటలు చెప్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా? నీకు కోసం నేను స్వస్థతలు చేయలేదా, నీ మీద నేను ఎంతో డబ్బులు పెట్టలేదా, నీకోసం నేను ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళలేదా, కుటుంబారాధనలోకి వెళ్ళలేదా, నీకోసం నేను దయ్యాలను వదలగొట్టలేదా అంటే మీరెవరో నాకు తెలియదు, ఎందుకంటే మీ మీద ఈ రక్తము ప్రోక్షణ జరగలేదు. ఎవరైతే రక్త ప్రోక్షణ కిందకు వస్తారో వారే యోగ్యులు. రెండవ రాకల్లో ఇదంతా కూడా ఒట్టిగా విడిపోతుంది, గురుగులు గోధుమలు విడిపోతాయి, జల్లెడు వేసినట్టుగానే అవిశ్వాసులందరూ చెదిరిపోతారు రెండవ రాకల్లో. ఇలా జరగకూడదని చెప్పి దేవుడు ఒక ప్లాన్ ప్రకారంగా జగత్ పునాది వేయబడక ముందే భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఉంచాడు, రెడీగా ఉంచాడు. దీన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఉపయోగించుకోవాలి, రక్తాన్ని ఉపయోగించుకోవాలి. మన పాపాలు కలవబడాలంటే ఈ రక్తం ఉంది. ఆ పాటలో ఎంత బాగా రాశాడు భక్తుడు. ఇప్పుడు కూడా స్రవిస్తుందంట, ఆ రక్తం ఇప్పుడును స్రవిస్తున్నాడు. ఇప్పుడు కూడా రక్తం ఉంది. రక్తం కింద ఎవరైతే మనం శుద్ధుల కింద ఉంటామో, శుద్ధులు అవ్వాలనుకుంటున్నామో రక్తం కిందకి రావాల్సిందో మీకు మనం చేస్తున్నాం. మరొక వచనం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ మాట చూసుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చాలా గొప్ప దేవుడు అంటే మన దేవుడు. మనం నమ్ముకున్న యేసయ్య చాలా గొప్ప దేవుడు. దేవుడితో ఇంచుమించు ఈక్వల్ గా ఉండే హోదా, దేవుడితో సమానంగా ఉండే హోదా యేసుక్రీస్తు వారిది. చాలా గొప్ప దేవుడు. దేవుడితో ఉండే అంత గొప్ప హోదాని నిన్ను రక్షించడం కోసం, నన్ను రక్షించడం కోసం ఎందుకు రావాలి అంటే అది ప్రేమ. అది అల్టిమేట్ ప్రేమ అంటాను నేనైతే. అల్టిమేట్ ప్రేమ అది. ఎందుకు మనల్ని విడిచిపెట్టేయచ్చు కదా, ఎందుకు మనల్ని మార్చాలి, ఎందుకు మనం వెంటబడాలి? ముందుగా ఆయనే ప్రపోజ్ చేశాడంట, ముందుగా ఆయనే ఒక స్టెప్ వేశాడంట, ముందుగా వచ్చాడంట. మనం వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఆయన ప్రేమ చెప్పిన నిన్ను నన్ను ఏం చేశాడు? ఈరోజు ఎక్కడ కూర్చుండబెట్టాడు. ఇది సాధారణమైన విషయం కాదు, దేవుడి చిత్తము. ఇక్కడ నువ్వు కూర్చున్నావు అంటే అది
దేవుని చిత్తము ఏదో ఒక మార్పు కోసం, ఏదో ఒక ఆశీర్వాదం కోసం, ఏదో ఒక కొత్త విధానం కోసం దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంటాడు. ఎందుకంటే దేవుడి యొక్క రక్తము నీ మీదకి రావాలని ఆశపడుతుంది. దేవుడు నిన్ను కూడా తన యొక్క గుంపులో, తన శరీరంలో హత్తుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుని రక్తం ఇప్పుడు కూడా స్రవిస్తుంది. నీకోసం ఉంది రెడీగా, నీకోసం రెడీగా ఉంది. రక్తం కిందకి మనం రావాలి. ఆ రోజు కాల్చిన రక్తం కిందకి మనం రావాలి. పాప క్షమాపణలోకి మనం వెళ్ళాలి. అప్పుడే మనకి విమోచన జరుగుతుంది. ఈ లోకం అంతట్లోంచి మనం విమోచించబడతామంట. ఎప్పుడు ఈ రక్త ప్రోక్షణ మన మీద జరిగినప్పుడు ఈ లోకంలో నుంచి మనం విమోచించబడతామంట. వేరుగా బ్రతకడం మనకు తెలుస్తుందంట. దేవుని యొక్క ఆజ్ఞను మనం బ్రతకడం తెలుస్తుంది. దేవుని యొక్క హస్తంలో మనం చల్లగా బ్రతకడం మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తం కింద మనము వస్తామో, ప్రోక్షణ కింద మనం వస్తామో, అప్పుడు మనకు తెలుస్తుంది. ఏమంటాడండి? లేఖనము నెరవేరినట్టు నేను దప్పికొచ్చున్నాను. లేఖనాలు ఉన్నాయి దేవుడి కోసం, రాయబడిన లిఖితం ప్రకారంగా ఉన్న లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మాట 5వ మాట కింద తన ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా లేఖనము నెరవేరునట్టు నేను తప్పికొచ్చున్నాను అని చెప్పి శిలువ మీద పలికినట్టుగా మనం చూస్తాం. చివరి మాటగా మనం 6వ మాట 7వ మాట చూసుకునే ముందు అందరం కూడా ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక్క పల్లవి, ఒక చరణం, శిలువ ధ్యానంలో ఉన్న ఒక పాట తీద్దాం.